ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? తన కేబినెట్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారా? 8 మంది మంత్రుల పనితీరుపై టీడీపీ బాస్ అసంతృప్తిగా ఉన్నారా? ఇంతకీ చంద్రబాబు తప్పించే మంత్రులు ఎవరు? మంత్రి పదవి ఆశిస్తున్న వారెవరు? బాబు కొత్త మంత్రి మండలి ఎప్పుడు ఉండబోతుంది? అదేంటో చూద్దాం. మంత్రుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి. మంత్రుల పనితీరుపై చంద్రబాబు మార్కులు. 6 నుంచి 8 మందిని తప్పిస్తారని ప్రచారం. బాబు మంత్రివర్గంలో జూనియర్లు ఎక్కువ. మంత్రి పదవి ఆశిస్తున్న అయ్యన్న పాత్రుడు. కొనతాల నాగబాబుకు క్యాబినెట్లో ఛాన్స్. ఇటీవల కాలంలో మెజార్టీ మంత్రులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మీ తీరులో మార్పు వస్తే మంచిది, లేదంటే తాను మారాల్సి వస్తుందనే హెచ్చరికలను చంద్రబాబు పంపుతూ ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే సందర్భంలో చంద్రబాబు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని కూడా కూటమి ఎమ్మెల్యేలు బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది జూనియర్లను కేబినెట్ లోకి తీసుకుని చేస్తున్న ప్రయోగం విఫలమైందన్న భావన సీఎం చంద్రబాబులో ఉంది. చంద్రబాబు 2.0 కేబినెట్ కూర్పు ఉంటుందనే ప్రచారంలో టీడీపీలో అంతర్గతంగా విస్తృతంగా సాగుతోంది ఈ ప్రచారం. అయితే ఈ విషయమై పార్టీ అత్యంత ముఖ్యులు మాత్రం ఎలాంటి ఆలోచన లేదని చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఎప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మనసులోనిది ఎప్పుడూ బయటికి చెప్పారు. పరోక్షంగా సంకేతాలు ఇవ్వటం, చర్చకు పెట్టడం, ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉందంటే అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవడం చంద్రబాబు నైజాం. మరోవైపు చంద్రబాబు కేబినెట్ మార్పుపై ఊహాగానాలకు బలం కలుగుతోంది. ఇప్పటికే మంత్రుల్లో అసమర్థులు ఎవరనే విషయంపై చంద్రబాబు పరోక్షంగా బయటికి తెలిసేలా చేశారు. సుమారు 6 నుంచి 8 మంది వరకు మంత్రుల్ని తప్పించే అవకాశం ఉందనే ప్రచారం కూటమిలో ఇప్పుడు జరుగుతుంది. ప్రస్తుతం చంద్రబాబు ఎమ్మెల్యేలతో నిత్యం భేటీ అవుతున్నారు. వారి ప్రోగ్రెస్ రిపోర్టులను అందిస్తూ నెగిటివిటీ ఉన్నోళ్లను పద్ధతి మార్చుకోవాలని గట్టిగా చెబుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. బాగా పనిచేస్తున్నారనే పేరున్న సీనియర్లను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇటీవల కేబినెట్ సమావేశంలో మంత్రులపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వాన్ని భద్రం చేసేలా వైఎస్ జగన్, ఆయన పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ ఉంటే ధీటుగా తిప్పుకొట్టకుండా ఏం చేస్తున్నారని మంత్రుల్ని ఆయన నిలదీశారు. అయితే తాను ఎన్నిసార్లు ఆగ్రహించినా, మందలించినా మంత్రుల్లో పెద్దగా మార్పు రాలేదనే ఆవేదనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసాల్లో శుభముహూర్తాన్ని చూసుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయవచ్చని ముఖ్యంగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. నిజానికి ఆయన స్పీకర్ పదవికి ఏమాత్రం సరిపోరు. స్పీకర్ గా ఉన్నప్పటికీ ఆయన వైఎస్ జగన్ పై కోపాన్ని నిలువరించుకోలేకపోతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి జనసేన ఎమ్మెల్యే పవన్ కు ఎంతో ఇష్టమైన కొనతాల రామకృష్ణను కూడా తీసుకోవచ్చని సమాచారం కూడా అందుతుంది. మరోవైపు నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని చంద్రబాబు చాలా కాలం క్రితమే అధికారికంగా కూడా ప్రకటించారు. చూడాలి మరి బాబు కేబినెట్ 2.0 ఎలా ఉండబోతుందో.